మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రేపటి నుంచి పెట్రోల్ అయిన ట్యాంకర్ యజమానులపై సమీకరణంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. ఇప్పటికే పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్ స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టి ఏర్పాటు చేయడంపై వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. బషీర్బాగ్, హైదర్గూడ, లక్డీకాపూర్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గుమికూడారు. న్యూస్ చూస్తున్నాం. నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానులు సమీకరణంగా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. అయితే ఇప్పటికే పలు పెట్రోల్ బంకులలో పెట్రోల్ స్టాక్ లేదంటూ బోర్డులు ఏర్పాటు చేయడంపై వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ నెలకొంది. బషీర్బాగ్, హైదర్గూడ, లక్డీకాపూర్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గుమికూడారు. ఇక దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి, సెక్రటరీ ట్రక్కు డ్రైవర్ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. హిట్ అండ్ రన్ కేసుల నిబంధనలపై కేంద్ర హోంశాఖ మంత్రి, సెక్రటరీ అజయ్ భల్లా వారితో చర్చించనున్నారు. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కేసులో డ్రైవర్లను 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రూల్స్ తో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రమాదాలను తమకు బాధ్యులు చేయడం బాధాకరమంటూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్ల ప్రతినిధులతో చర్చించనుంది. మరోవైపు డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇంధనం కోసం వాహనదారులంతా బంకులకు క్యూ కట్టారు. కొన్ని బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు తరలించారు యజమానులు. ఇక దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి, సెక్రటరీ ట్రక్కు డ్రైవర్ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. హిట్ అండ్ రన్ కేసులో నిబంధనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ భల్లా వారితో చర్చించనున్నారు. హిట్ అండ్ రన్ కేసులపై కేంద్ర కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ కేసులో డ్రైవర్లకు 10 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రూల్స్ తో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రమాదాలకు తమను బాధ్యులను చేయడం బాధాకరమంటూ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్ల ప్రతినిధులతో చర్చించనుంది. మరోవైపు డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఇంధనం కోసం వాహనదారులు బంకులకు క్యూ కట్టారు. కొన్ని బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులను తగిలించారు యజమానులు.
దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి సెక్రటరీ ట్రక్కు డ్రైవర్ల ప్రతినిధులతో భేటీ కానున్నారు. హిట్ అండ్ రన్ కేసులో నిబంధనలపై కేంద్ర హోంశాఖ మంత్రి సెక్రటరీ అజయ్ భల్లా వారితో చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. దేశవ్యాప్తంగా కూడా ట్రక్ లారీ డ్రైవర్లకు సంబంధించిన సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలోనే హిట్ అండ్ రన్ కి సంబంధించిన నేపథ్యంలో కూడా కఠిన శిక్షల్ని భారత ప్రభుత్వ రాజ్యాంగంలో పొందుపరిచిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. చట్టాల్లో పొందుపరిచిన నేపథ్యంలో ఏదైతే హిట్ అండ్ రన్ కి సంబంధించిన దాంట్లో 7 లక్షల రూపాయల జరిమానాతో పాటుగా 10 ఏళ్ల జైలు శిక్ష అమర్చడం జరిగింది. ఏదైతే యాక్సిడెంట్ చేసినటువంటి వాహనదారులైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోని ఎడల ఖచ్చితంగా కూడా ఈ యొక్క చట్టాల్లో అమర్చినటువంటి ఈ శిక్షలు ఇంప్లిమెంటెడ్ లో ఉంటాయని చెప్పేసి తీసుకొచ్చినటువంటి చట్టాలకు సంబంధించి వ్యతిరేకంగా ట్రక్ దాంతో పాటుగా లారీ డ్రైవర్లు అదే విధంగా ప్రైవేట్ వెహికల్ కి సంబంధించిన డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. పలు రాష్ట్రాలలో గడిచిన 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు నేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ సమ్మె నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్దకు పెద్ద ఎత్తున భారీగా కూడా జనాలు కనబడతా ఉన్నాయి. ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాలపై పడ్డ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ ఒక బంక్ వద్ద ఉన్నాం. హెచ్పి బంకులు ప్రస్తుతం చూసుకున్నట్లయితే వేలాది వాహనాలు కూడా ఇక్కడ ఆగినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ వాహనదారులందరూ కూడా గంటల చూస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా పెట్రోల్ కోసం ఎదురు చూస్తూ మరి ఎక్కడ బంక్ బంద్ అయిపోతుందో, ఎక్కడ వాహనాలు నిలిచిపోతాయో అన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పెట్రోల్ పోయించుకోవడం కోసం పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా గడిచిన కొంతకాల గంటల తడపడి కూడా ఇక్కడ నిలబడి పెట్రోల్ కోసం ఎదురు చూపులు చూస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అసలు ఎంతసేపు నుంచి వస్తూ ఉన్నారు, ఎప్పటి నుంచి వస్తా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి? అక్కడ వాటర్ ట్యాంకులను కూడా పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ట్యాంకర్స్ ఏదైతే క్యాన్లలో కూడా నింపుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మరి పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చినటువంటి బంకులలో ఉన్నటువంటి పబ్లిక్ తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. సో వచ్చేటువంటి మాట్లాడే ప్రయత్నం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ క్రీజాల్లో ప్లీజ్ ఒకసారి అండి. సో మీరు పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చారా సార్? हिंदी में क्या ही है? पेट्रोल डालने के आए सर? हाँ, पेट्रोल के लिए आए हैं। ये स्ट्राइक हो रही बोल के जो है सो पब्लिक इतनी जो है सो बढ़ गई। पहले जो है सो कम सही था। कितना टाइम को आ रहा है सर? अब इधर कितना टाइम को आ रहे हैं? मैं इधर 2 घंटे से 2 घंटे से 2 आवर से है। डाल दिया, पेट्रोल डाल दिया इधर? हाँ, मेरा तो डाल दिया। अभी ये दूसरा आदमी का डालने के लिए, मेरे भाई के लिए मैं खड़ा है। 2 घंटा हो रहा है? 2 घंटे से मैं यहाँ पर। ఓకే. సో దాదాపుగా కూడా 2 గంటల సమయం పట్టింది. 2 గంటల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. యా బోల్రు ఎస్ మొత్తానికి 2 అవర్స్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో మేడం, పెట్రోల్ కోసం వచ్చారా మీరు? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? ఓకే. వాళ్ళు ఎంట్రీ ఇట్లా రిటర్న్ గా ఉంటే పెట్రోల్ పోసే వాళ్ళు కూడా ఎట్లా పోస్తారు? లోకల్ ఉన్న వాళ్ళు బయటికి రావాలి కదా. సో మీరు పెట్రోల్ కోసం వచ్చారు? నేను పెట్రోల్ కోసమే వచ్చాను. మీరు వచ్చి? నేను వచ్చి ఒక అరగంట అయింది. 2 గంటల ముందు స్టార్ట్. పెట్రోల్ బంక్ యాజమాన్యం మనకు కూడా డబ్బులు తీసుకుంటారు, కరెక్ట్ గా పెట్రోల్ ఇస్తారు. ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటే పెట్రోల్ దొరకదు, డబ్బులు పోతాయి. అనవసరమైన రిస్క్ తీసుకోవడానికి కారణం అందరూ ఒత్తుకోవటం, ఎవరికి వాళ్ళు ప్రయారిటీ కావాలని కోరుకోవటం. స్వార్థంతో ఇట్లా ముందుకు వస్తే కాదు. ముందువాడు ముందుకు జరిగితే వెనకవాడిని నేను జరగలుగుతా. నా వెనకాల ఉన్నోడు లైన్ లో వస్తాడు. కేవలం క్యూ లో వస్తే మాత్రమే పెట్రోల్ అందరికి బాగా దొరుకుతుంది. సో క్యూ సార్ మీరు ఎంతసేపు అవుతుంది సార్ పెట్రోల్ కోసం? 2 గంటలే తిరగబడి ఏ పెట్రోల్ పంప్ తిరగబడినా అదే రష్ ఉంది. అది సాయంత్రం వరకు క్లియర్ అయిపోతుంది. జనం ఆవేశంతో తొందరపడుతున్నారు. గవర్నమెంట్ అంత ఈజీగా దీన్ని వదిలిపెట్టేది లేదు. ఇలాంటి ప్రాబ్లం ఇండియాలో లేదు. వేరే కంట్రీలో ఉండొచ్చు, మన ఇండియాలో లేదు పెట్రోల్ ప్రాబ్లం. అంత ఈజీగా సాయంత్రం వరకు పెట్రోల్ క్లియర్ అయిపోతుంది. జనానికి ఏంటంటే బంద్ చేసి బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అంతే తప్ప ఇంకేం లేదు. ఈ పెట్రోల్ పంప్ యజమానులు కూడా ఇష్టానుసారంగా బంద్ చేసి పెడుతున్నారు. పెట్రోల్ పంపులు కూడా వాళ్ళ పబ్లిక్ ని పోయకుండా చేయకుండా. పెట్రోల్ పంప్ యాజమాన్యం కూడా ఎక్కడ కూడా ఆర్డర్ లో ఇవ్వట్లేదు. పెట్రోల్ ఎవరికి కూడా అన్ని బ్యారికేడ్లు అడ్డం పెట్టేసి పంపులు బంద్ చేసి కూర్చున్నారు. పెట్రోల్ స్టాక్ పెట్టుకొని నో స్టాక్ అని కూడా బోర్డు పెట్టలేదు వాళ్ళు. ఎందుకు మనకు ఎందుకు పెట్టాలి నో స్టాక్? నో స్టాక్ పెట్టకుండా మరి బంద్ చేసి ఆపేసినందుకు జనాన్ని మరి పెట్రోల్ లేకనా? మరి అన్ని ఉన్నాయి, అన్ని ఉండకపోయట్లేదు. పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని కూడా పోవట్లేదు. పోలీసులు కూడా అవైలబుల్ ఉన్నారు, చూస్తున్నారు అంతా. పెట్రోల్ పై ఏమైనా తప్పది. జనాన్ని కంట్రోల్ చేయడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. సో మీరు ఎంతసేపు అవుతుంది? पेट्रोल कब चालू होगा आखिर? इस वजह से इतनी तकलीफ हो रही। 2 घंटे से बैठे हुए हम लोग यहाँ परेशान हो गए पूरे दिन। झगड़े पे आ जा रहे 5 पेट्रोल पंप एरिया में, पर कोई पेट्रोल नहीं डाल रहा है यहाँ पे। ठीक है, पेट्रोल डालिए प्लीज। సో మొత్తానికి 2 గంటల నుంచి కూడా బంకుల వద్ద ఎదురు చూస్తా ఉన్నాం. ఎదురు చూసినప్పటికీ కూడా బంకులలో పెట్రోల్ అవైలబుల్
ఉంది. కాకపోతే ఒక రాంగ్ స్ప్రెడ్, మొత్తానికి జనాలలో ఒక రాంగ్ స్ప్రెడ్ తిరగడం వల్ల ప్రభుత్వం దీన్ని ఊరికే వదిలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా దీనిపై చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అయినప్పటికీ కూడా మాత్రమే ఆందోళన కలుగుతా ఉంది అనేటువంటి వార్తలు కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. బట్ ఎప్పటికీ మనం చూస్తే ఇప్పుడు బంకులో మాత్రం వందలాదిగా కూడా పబ్లిక్ అంతా చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నారు. సార్ మీరు పెట్రోల్ కోసం कार खड़ी है सर, लेकिन क्या है पुलिस प्रशासन के कारण दिक्कत हो रही है। तो मिल सकता है पेट्रोल, कुछ भी नहीं हो सकता सर। सब कितना टाइम हो रहा है सब? अब आ रहा कम से कम 2 घंटे हो गए। 2 घंटे आगे 2 घंटे हो गए, कार वहाँ की वहीं पे खड़ी हुई है, अभी तक निकली नहीं। ठीक है। और उम्मीद भी नहीं है कि मिलेगी कि नहीं मिलेगा पेट्रोल। हाँ। अब ये तकलीफ के लिए क्या करना है? बोले थे पुलिस वाले बोल रहे थे कि अभी हमारे को कोई ऐसा ही बोला कि पेट्रोल कल से नाइट तक कंटिन्यू मिलता बोल के बोले। हाँ। अभी जा रहा तो साहब हाँ। हम सुन के चले जा रहे, ये सही क्या है झूठ क्या है नहीं मालूम है। तो ट्रैफिक क्या तो प्रॉब्लम बोल रहे कि क्या है की ऐसा। हम बोले नहीं कल से कुछ नहीं है, कंटिन्यू मिलता बोल रहे पेट्रोल। जरा आप थोड़ा इसका मालूमात करो प्लीज। यस यस, ఒక రాంగ్ స్ప్రెడ్ అంతా కూడా ప్రజల్లోకి సంబంధించి यस बोलो अबर भाई क्या हुआ? पेट्रोल पंप नहीं मेरा लोग अभी तक ट्रैफिक बंद करा बोल रहे हैं, पेट्रोल पंप जल्दी खुला है बोल के मालूम पड़ा के यस जल्दी पेट्रोल पंप हम प्रॉब्लम हो रहा है। पेट्रोल नहीं होने की वजह से हमारे को बहुत दिक्कत हो रही है और तकलीफ हो रही है, और गाड़ी में नहीं है तो हमें बहुत प्रॉब्लम हो रहा है। गवर्नमेंट से बहुत परेशानी हो रही है। ठीक है, పెట్రోల్ పంప్ కలిపి కుల్లాయి కదే ప్రజలకి ఒక రాంగ్ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఒక రాంగ్ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదే స్ప్రెడ్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ధర్నా కొనసాగుతుంది అన్నట్టు ఇదే హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ప్రజల్లో ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ భయంతో రేపు పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్నటువంటి భయాందోళనతో పెద్ద ఎత్తున బంకుల వద్ద వెళ్తా ఉన్నారు. సో ఇటు యాజమాన్యం కావచ్చు, ట్రాఫిక్ లో ఉన్న పోలీసులు వాళ్ళు కావచ్చు, యథావిధిగా బంకులు నడుస్తాయి, దానిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అన్నటువంటి వార్తను మాత్రం ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు చెప్తున్నప్పటికీ కూడా జనాలలో భయాందోళన గురవుతా ఉన్నారు. రేపు దొరుకుతుందో లేదో అన్నటువంటి ఆందోళనతో బంకుల వద్దకు చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వాహనాలకు కూడా ఇక్కడ నుంచి బంకులకు ఏదైతే వాటర్ బాటిల్స్ కావచ్చు లేదా వాటర్ డింబల్స్ లో ఉన్నటువంటి క్యాన్స్ లో నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. భయాందోళనతో పెద్ద ఎత్తున రేపు పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్నటువంటి ఆలోచనతో ఈ విధంగా పెట్రోల్ బంకులకు బాటిల్స్ తో వచ్చి వారు పెట్రోల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వందల కిలోమీటర్లు ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 2-3 గంటల నుంచి ఎదురు చూసినటువంటి జనాలందరూ కూడా పెట్రోల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మొత్తానికి సిటీ అంతా కూడా ఇదే వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పబ్లిక్ కూడా కొంత రేపు ఎక్కడ బంద్ ఉంటుందో అన్నటువంటి ఆలోచనతో మాత్రమే బంకుల వద్ద చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణీఫ్ ఫర్ ది అప్డేట్స్.